ఈ టెంపుల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామిని వీసా వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. నాకైతే ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఒక్క మాట చెప్పగానే మీరందరూ టెంపుల్ నేమ్ అయితే గెస్ చేసి ఉంటారని చెప్పి. ఎస్, మీ గెస్ అయితే కరెక్టే. ఈ వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఇక అసలు ముచ్చట మొదలు పెడితే, ఈ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామిని చిలుకూరు బాలాజీ అనే పేరుతోనైతే కొలుసుకుంటారు. అదే కాకుండా ఈ వెంకటేశ్వర స్వామిని వీసా వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. దీంతో పాటు ఈ టెంపుల్ అనైతే మీరు ఏ మూలకు లెంకినా ఒక్క హుండి కూడా మీకు కనబడదు. ఈ టెంపుల్ అనైతే వీక్ డేస్ లో గుడి లోపల, వీకెండ్స్ లో గుడి బయట ప్రదక్షిణలు చేసుకుంటూనైతే చాలా మంది మీకు కనబడతారు. అరే బ్రో, ప్రదక్షిణలు ఎక్కడైనా చేస్తారు, అందులో స్పెషల్ ఏముందంటవా? ఈ టెంపుల్ స్పెషాలిటీ అది. మరి ఆ స్పెషాలిటీ ఏందో మాకు కూడా చెప్పు బ్రో, మేము కూడా పోతాం నెక్స్ట్ వీక్ లో అంటవా? అసొంటి ముచ్చట్లు చెప్పనీకే ఈ వీడియోని అయితే చేస్తున్నా. అన్నిట్లకంటే ముందుగా ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోరి. చెప్పే ముచ్చట్లు అయితే మంచిగా నోడి. ఈ టెంపుల్ లా ఏమన్నా కోరిక కోరుకునే ముందుగాల 11 ప్రదక్షిణలు అయితే చేయాలట. చేసి ఆ కోరిక కోరుకున్నాక ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే అందరు నమ్ముతారు. ఇకేముంది, ఆ వెంకటేశ్వర స్వామి చల్లని దీవంతో ఆ కోరిక తీరినాక మళ్ళొచ్చి 108 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇక గీ ముచ్చటతోని ఈ గుడి అయితే బాగా ఫేమస్ అయింది. ఎంత ఫేమస్ అయిందంటే యుఎస్ యూకే పోయినోళ్ళని వీసా ఎట్లా అప్రూవ్ అయిందిరా అంటే అంత చిలుకూరు బాలాజీ దయా అనే కాడికి వచ్చింది. ఈ టెంపుల్ ని చాలా మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అయితే రెగ్యులర్ గా విజిట్ చేస్తారు. మనందరికి తెలుసు, 2 days బ్యాక్ ప్రియాంక చోప్రా కూడా ఈ టెంపుల్ ని విజిట్ అయింది. ఇంత ఫేమస్ టెంపుల్ ని హైదరాబాద్ లో నుండి మీరు మిస్ అయితే ఎట్లా? ఈ టెంపుల్ అయితే మన గచ్చిబౌలి నుంచి జస్ట్ 20 కిలోమీటర్ డ్రైవింగ్ లోనైతే అవైలబుల్ గా ఉంది. నేనైతే పోయి నా కోరికనైతే బాలాజీకి చెప్పుకొని వచ్చిన. మీరు ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ఫైనల్ గా ఒక్క మాట దోస్తులు, జర ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.